ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. ఈ యొక్క మాట మనం ఒకసారి ఆలోచిస్తే అండి, పేతురు గారు అననీయతో మాట్లాడేటువంటి సందర్భంలోనిది. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులే అననీయ, సప్పీరా. వీళ్ళు ఒక పొలం అమ్మి అందులో దేవుడికి ఇద్దామని ముందుగానే తీర్మానం చేసుకుని, తర్వాత వాళ్ళు ఆ డబ్బును చూసి ఆశపడి దేవుడికి ఇవ్వాల్సింది ఎంతైతే వాళ్ళు ఇద్దామని అనుకున్నారో అంత ఇవ్వకుండా దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతామని వానితో చెప్పిన ఒక్క మాట విన్న తర్వాత అననీయ ఆన్ ది స్పాట్ చచ్చిపోతాడండి. తర్వాత సప్పీరా వాళ్ళ వైఫ్ వచ్చిద్ది, వాళ్ళ ఆయన చనిపోయిందని తెలీదు. వచ్చినప్పుడు అడిగితే మీరు ఇంతకే పొలం అమ్మితిరా అని పేతురు అడిగితే మరలా అవును ఇంతకే అమ్మినామని ఆమె కూడా అబద్ధం అన్నప్పుడు ఆ క్షణం ఆమె కూడా స్పాట్ డెడ్ చచ్చిపోతుంది. అంటే అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రవర్తన దేవుడి గురించి తెలిసినప్పటికీ దేవునితోనే అబద్ధం ఆడే విధంగా వాళ్ళక్కడ డబ్బును ఆశించారండి. అయితే ఈనాడు మనము దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామా, లేకపోతే డబ్బుకి ఇస్తున్నామా, అందానికి ఇస్తున్నామా, ఒక వ్యక్తికి ఇస్తున్నామా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. మొదటి ప్రాధాన్యత మనం దేవుడికి ఇచ్చే వాళ్ళలాగా ఉంటున్నామా లేదా ఖచ్చితంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ నిజంగా దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ దేవుడు నా మహిమార్థమే దేవుని చిత్తానికి తల వంచి దేవుని కొరకే జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.